వెంకటశివ గారండి. అదే పెద్దలు పెట్టిన పేరు మోటుగా ఉందని నాజుగ్గా మార్చుకున్నాడు. ఏమిటబ్బా అది? మధుసూదనం పిల్లటు. మధునా? సరే మధునమ్మను. సరే, దుకాణం ఇంత పెద్దదిగా ఉంది, ఇక్కడ ఏమో అమ్ముతారేమిటి మీరు? ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. మాట మారుస్తున్నావా? అబ్బా కాదండి, ఉన్న మాట చెప్తున్నాను. ఎరువులు, మందులు. ఆహా, ఆ తెలుగులో ఏడ్చేది మొదట్లోనే ఏడవచ్చుగా. ఇదిగో మనం భారతీయులం, అందులో తెలుగు వాళ్ళం, తెల్లదొరలం కాదు. ఏమండి కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా? ఆఫీసు జనం దడుచుకుంటా. ఏమయ్యా, ఇందాక చూస్తే టేబుల్ దగ్గర లేవు, ఇప్పుడే వచ్చావా? మా ఆవిడకి ఒంట్లో బాలేదండి, వంట చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. వంట ప్రతి వాడికి ఇది అలవాటు అయిపోయింది. ఆలస్యంగా రావడం, వంట చేశానంటాం. వంట వంట నువ్వు చేసావా? మగ పుట్టక పుట్టి సిగ్గులు ఎదటయా వంట చేయడానికి? వంట చేశాట అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషులకి కొన్ని సార్లు నాయన మధు వచ్చావా, రక్షించావు. ఈయన కాస్త బయటికి తీసుకెళ్ళి నాయన. రండి. పదా చూడండి, ఇప్పటికే మీకు 4-5 సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. విఘ్నేశ్వరికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు జరిగింది 2 మనుషుల పెళ్లి కాదు, 2 బొమ్మల పెళ్లి. కానీ ఇప్పుడు విఘ్నేశ్వరు నువ్వే సర్వస్వం అనుకుంటుంది. అనుకోనివ్వండి, నాకు అనవసరం. సరే, వచ్చే శనివారం నువ్వే మీ పెదమామ గారింటికి వెళ్తావా, లేకపోతే నన్ను తీర్థయాత్రలు మానుకొని నిన్ను వెంట పెట్టుకుని మంగళగిరి తీసుకెళ్ళమంటావా? వద్దు, మీరు రాకండి, నేను వెళ్తాను. సరే, తప్పకుండా వెళ్ళు, లేకపోతే ఆయనే విఘ్నేశ్వరుని వెంట పెట్టుకుని మీ ఆఫీస్కి వచ్చేలా ఉన్నాడు. అబ్బా వెళ్తానండి, మీరు బయలుదేరండి. అన్నట్టు మర్చిపోయాను, పోయినసారే నీకు ఇద్దామని తీసుకొచ్చాను. పెద్ద అయ్యాక నువ్వు విఘ్నేశ్వరుని చూడలేదుగా, ఇదిగో ఫోటో తీసుకొచ్చాను, చూడు ఎంత అందంగా ఉందో. సరే, మీరు బయలుదేరండి. మరి నువ్వు మంగళగిరి. అబ్బా వెళ్తానండి బాబు, మీరు వెళ్ళండి. నువ్వు చెప్పిందంత నిజమా? నిజమేరా, నాకు ఇదివరకే పెళ్లి. ఇదివరకే పెళ్ళైన వాడిది మళ్ళీ ప్రేమదమ్మా అంటూ ఆ కీర్తన అంటే పడతావేంట్రా? కీర్తన్ని మనసారా ప్రేమిస్తున్నాను రా. మరి నీ భార్యని? అది నాకు భార్య కాదు, అప్పుడు జరిగింది పెళ్లి కాదు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మా పెళ్లి వాయిడ్. మైనార్టీ తీరు వాళ్ళకి పెళ్లి చేయకూడదు, అది నేరం. సరే, నీ భార్యకు విడాకులన్నా ఇవ్వాలి కదా? న్యాయంగా అవే అక్కర్లేదు, కానీ ఫైనల్ గా వాళ్ళకు మాట చెప్పేసి కీర్తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి కాస్త నీ సహాయం కావాలరా. ఏం చేయమంటావు? ఊరెళ్ళి వాళ్ళకి మాట చెప్పిరమంటావా? కాదు, ఊరెళ్ళి నాలా యాక్ట్ చేయాలి. నేను మీ ఊరెళ్ళి నీలా యాక్ట్ చేయాలా? నో, నా వల్ల కాదు, ఇంపాసిబుల్. అలా అనకే ప్లీజ్. చూడు, మా పెద్దనాన్నగారి నుంచి టెలిగ్రామ్ వచ్చింది. రేపటికల్లా నేను అక్కడికి రాకపోతే ఆయన ఇక్కడికి వస్తానన్నారు. ఆయన వస్తే చిక్కుల్లో పడిపోతానే. ప్లీజ్, ఒక స్నేహితుడికి ఈ మాత్రం సహాయం చేయలేవురా? ఇదెక్కడ దిక్కుమాల సాయమే? ఏ ఆడదైనా నా పేరుతో మా ఆయన దగ్గరికి వెళ్ళమని ఇంకో ఆడదాన్ని అడుగుతుందా? అడగడనుకో, అయినా తప్పదురా. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పిల్ల రాక్షసికి నాకు పర్మనెంట్ గా బంధం తెగిపోయేట్ చేయాలి. ఏం చేస్తావో, ఎలా మేనేజ్ చేస్తావో వన్స్ ఫర్ ఆల్ గుడ్ బై చెప్పొచ్చేయాలి. మరి అక్కడ వాళ్ళకు నువ్వు తెలుసు కదే. తెలీదురా. 10 ఏళ్లుగా నేను ఆ ఊరెళ్లేదు. మా పెద్దనాన్నగారికి ఆరోగ్యం బాగుండక ఆయన ఇటు రాలేదు. పైపెచ్చి ఆయన కవి. కథలు గట్రా రాస్తాడా? కాదే, కవంటే ఆయన కనపడదు, వినపడదు. మా నాన్నగారు నేను ఆ ఊరు వదిలేసిన దగ్గర నుంచి వాళ్ళకి మాకు ఏ విధమైన సంబంధం లేదు. ఒక్క దత్తాత్రేయుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి నేను ఎలా ఉంటానో కూడా తెలియదు. ఆయన యాత్రకి వెళ్ళాడు కాబట్టి చిక్కేలేదు. అందులో కాశీకి వెళ్ళాడు, తిరిగి వస్తాడో లేదో. ఒకవేళ వచ్చేసి నన్ను గుర్తుపెడితే? అలా జరగకుండా చూసే పూచి నాది. ఆ ఇంట్లో మనుషుల గురించి, నా చిన్నప్పటి అలవాట్ల గురించి నీకు డీటెయిల్ గా చెప్తా కదా. బెస్ట్ యాక్ట్రెస్ ప్రైజ్ గెలుచుకున్న దానివి. ఈ మాత్రం యాక్ట్ చేయడానికి నీకు భయం ఏమిటి? జీవితంలో యాక్ట్ చేయడం చాలా కష్టం రా నాయన. ఏ మాత్రం తేడా వచ్చినా నీకే సింపుల్ గా నా తోలు వచ్చేస్తారు అక్కడ. నా మాట వినవే. సరేలే, వెళ్తాను. వస్తానా?